హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి మనకు ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేశారు. సో ఏ పేపర్లకి ఇనిషియల్ కీ రిలీజ్ చేశారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. సో మనకు tet2dsc.apcfss.inలో వచ్చేసి మనకు వెబ్సైట్ అయితే ఉంది కదా టెట్కి సంబంధించి. సో దీంట్లో వచ్చేసి మనకు లాస్ట్లో స్క్రోల్ చేసినట్లయితే టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ అనేసి మనకి ఇక్కడ ఉంది కదండి. సో దీన్ని అయితే క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఏపీ టెట్ 2025కి సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీ అనేసి మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమైనా మనకు తప్పులు క్వశ్చన్లకి వచ్చేసి ఏమైనా ఆన్సర్ కీ అనేది తప్పు ఉంటే మనమైతే అబ్జెక్షన్స్ అనేటి రైజ్ అయితే చేయొచ్చండి. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఏ పేపర్లకు ఇనిషియల్ కీ ఇచ్చారో చూద్దాము. పేపర్ 2Aకి సంబంధించి లాంగ్వేజ్ టీచర్స్ తెలుగు 10th జరిగినటువంటి ఎగ్జామ్ షిఫ్ట్ 1కి సంబంధించి ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేశారండి. పేపర్ 2 షిఫ్ట్ 1 10th డేట్న జరిగినటువంటి షిఫ్ట్ 1 ఎగ్జామ్ షిఫ్ట్ 2కి సంబంధించి మనకు కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 11th జరిగినటువంటి ఎగ్జామ్స్ కూడా మనకు కీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లాంగ్వేజెస్కి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి తెలుగు ఇచ్చారు, హిందీ, కన్నడ, ఒరియా, అలాగే సాంస్క్రిట్, తమిళ్, ఉర్దూ వీటికి సంబంధించినటువంటి ఇనీషియల్ కీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి 10th జరిగినటువంటి ఎగ్జామ్ షిఫ్ట్ 1కి సంబంధించి ఆన్సర్ కీస్ అయితే చూద్దాము. సో ఎవరైతే రాశారో 10th వాళ్ళు వచ్చేసి ఒకసారి ఆన్సర్స్ అయితే చూసుకోండి. మనకు ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చెక్ చేసుకొని దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్సా కాదా అనేసి ఒకసారి చూసుకోండి. మీకు ఇనిషియల్కి అంటే ఓన్లీ క్వశ్చన్ పేపర్కే అండి. మీ ఎవరైతే రాశారో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ హాల్ టికెట్స్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు వచ్చేసి మనకు దీంట్లో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్స్ అనేవి తప్పులుంటే మీరు చూసి పెట్టుకోండి. వాళ్ళ అబ్జెక్షన్స్ అని మనకు అబ్జెక్షన్స్ ఆప్షన్ వచ్చేసి ఎనేబుల్ చేసినప్పుడు వాళ్ళకి అబ్జెక్షన్స్ అయితే రైజ్ అయితే చేయవచ్చండి. సో ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆల్రెడీ ఇప్పుడు మనకు పేపర్ 2Aకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ చేశారండి. సో మనకు అందరూ చెప్తున్నది ఏంటంటే అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి అనేసి చెప్తున్నారు కదా. ఇంకా కొంతమందికి సోషల్ ఎగ్జాము అలాగే మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. వాళ్ళందరూ కూడా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసుకోండి. సైకాలజీకి సంబంధించి కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇంగ్లీషుకి కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు క్వశ్చన్ పేపర్ అనేది చూసుకోవచ్చు. అంటే మనకు ప్రజెంట్ ఎటువంటివి వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. మీకు సైకాలజీ చూసుకున్నట్లయితే వీటన్నిటిని కూడా ఒకసారి అయితే చూడండి. వీటికి సంబంధించి మీరు ఆన్సర్లు అయితే చూసుకోండి. మేబీ ఇలాంటి క్వశ్చన్సే రావచ్చు, ఇలాంటి టాపిక్సే కవర్ అవ్వచ్చండి. ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. ప్రతి ఒక్కటి కూడా అదే మోడల్ ఉంటుందండి. మీకు అందరికీ చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్లో మనకు యాజ్ ఇట్ ఈజ్ అయ్యే మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకు మళ్ళీ ఎగ్జామ్స్లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ పేపర్ని క్లియర్గా చూసుకొని స్కోర్ అయితే ఎక్కువ చేసుకోవచ్చండి. సో ఇదైతే ఒక విషయం అయితే అదండి. సో మీరు ఇంకా ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ క్వశ్చన్ పేపర్లు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏ టాపిక్స్ ఇస్తున్నారు, చాలామంది ఏంటంటే మనకు ఎక్కువగా అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ ఇస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. సో క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. మీకు సైట్ చెప్పాను కదా, ఆ సైట్లో ఓపెన్ చేసుకొని క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వెళ్ళండి. మీకు ఎంతో కొంత స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఇది లేటెస్ట్గా ఏపీ టెట్కి సంబంధించి ఇనిషియల్ కీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రతిరోజు కూడా టెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్లో అయితే ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.